చూడు ఎంత బాగుందో. అయ్యో! అదేంటండి? అతనెవరో అక్కడ కూర్చున్నాడు. ఇతనెవరో చిచ్చి! ఏం పెట్టారు తీసేయండి. చెప్పేది నువ్వు. వీడు వాళ్ళ భర్త. భర్త వాళ్ళ ఫ్రెండ్. వాడు చేస్తుంటే వీడు చూసి చిచ్చి వాళ్ళకేమైనా పిచ్చా? ఎందుకిలా చేస్తున్నారు? ఇది ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఛీ! ఏంటండి ఇది? ప్లీజ్ నా పాప ఒక్కసారి కుప్ప వల్ల కావట్లేదు. నైట్ నిద్రపోతే మా అన్నీ పగిలిపోతున్నాయి. ఒక్కసారి చూడండి ప్లీజ్. ప్లీజ్ నా కోసం ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ నా వల్ల కావట్లేదు. చచ్చిపోయేదట ఒక్కసారి. ఓకే రే ఓకే రా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కొంగు ఒకసారి తీయమ్మా, నేను డాక్టర్నే. చెకప్ చేయాలి. పర్లేదండి, అలాగే చేయండి. మావిడ చాలా అందంగా ఉంటుంది సార్. ఇది చూస్తే వదిలిపెట్టరు. మీరు కాదన్నారు సార్. ఎలాగలా నేను తను ఒప్పిస్తాను. మీరు కూడా ఒప్పుకోండి సార్. నేను అలా చూడాలని నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ సార్. ప్లీజ్ సార్ కొంచెం నాకు సహకరించండి. డాక్టర్ దగ్గర అన్నీ విడమర్చి ఉండాలి. ఇలా మూసుకుంటే కుదరదు కదా. తీయండి. హస్బెండ్ ఎక్కడండి? ఉండొచ్చు. చూడండి. బాడీ అంతా చెక్ చేయండి, సరేనా? ఎంతో అదృష్టం ఉంటే నీలాంటి కుందన బొమ్మ నాకు భారీగా దొరికింది. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ పదాలు, కొండ కోణల్లో, వాగు వంకల్లో సెలయేరులాగా ఆ నడుము. ఎంత అదృష్టవంతున్నబ్బా నేను. ఊరుకోండి మీరు మరీను. మీరు మాత్రమే అదృష్టవంతులు, నేను కూడా అదృష్టవంతురాలనే. అబ్బా దేవుడా, ఈ రోజుల్లో భర్త ఎక్కడ దొరుకుతారో, డ్రమ్ ఎక్కడ దొరికిద్దా, ఎక్కడ పాతేద్దాం అని భార్యలు నచ్చున్నామని నేను ఎంత అదృష్టం చేసుకున్నాను. నాకు ఇప్పుడు అంత బుట్ట బొమ్మ నాకు భారీగా ఇచ్చావు. మీరు కూడా చాలా మంచివారండి. ఎంత బాగా చూసుకుంటారు, ఎంత ముద్దుగా ముద్దు చేస్తుంటారు, ఎంత ప్రేమిస్తారు నన్ను. ఇలాంటి భర్త దొరకడం నాకు కూడా అదృష్టమే కదా. దమ్మగారు ఏంటి ఏం చూస్తున్నావు? చూడ్డానికి. చీ, ఏంటిది? చూడు ఎంత బాగుందో. అయ్యో! అదేంటండి? అతనెవరో అక్కడ కూర్చున్నాడు. ఇతనెవరో చిచ్చి! ఏం పెట్టారు తీసేయండి. చెప్పేది నువ్వు. వీడు వాళ్ళ భర్త. భర్త వాళ్ళ ఫ్రెండ్. వాడు చేస్తుంటే వీడు చూసి చిచ్చి వాళ్ళకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్. చాలా బాగుంటుంది బంగారు. ఇదేం ఎంజాయ్మెంట్ అండి?
అసలు భర్తకి బుద్ధుందా? ఇలా కూర్చుని వేరే పరుల మొగుడితో చిచి నాకు ఏయ్. నచ్చలేదు. ఏం కాదు, అదొక ఎంజాయ్మెంట్. తనకు కూడా కోరికలు ఉంటాయి కదా వేరే వాళ్ళతో చూడాలని. ఆ భర్త చూడు వాళ్ళని చూసి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడా, చాలా బాగుంది. ఇదే కోరికండి. ఇంకా మీరు బాగుందని చెప్తే వచ్చి ముందు తీయండి. ఏంటా దరిద్రం? అరే అట్లా కాదు, ఇప్పుడు తను ఎప్పుడు ఒకళ్ళతోనే అట్లా చేస్తుంది. ఇది కొంచెం వెరైటీ కదా, అది తన ఇష్టమైన వాడు చూస్తుంటే తను ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటే అసలు ఎంత బాగుంటుంది చూడదు. బాగుండడం ఇష్టం ఏంటండి? అసలు భర్త భార్యని ఎవరైనా పరాయి మొగుడు చూస్తేనే తట్టుకోలేడు. అలాంటి దగ్గరుండి ఇలా చిచి. ఇది ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్. మీకు అది అర్థం కావట్లేదు. ఇది చాలా బాగుంటుంది. చూడు అది చూడు, చూడు వాడు ఎంత ఎంజాయ్ చేస్తాడు చూడు వైఫ్ని చూసుకుంటా. మీరు కూడా ఇలాంటివి చూడకండి, నాకు చూపించకండి. ఏంటిది పాడుబుద్ధి మీకు? ఛీ! చాలా బాగుంటుందిరా. మీరు కొంచెం తీసేయండి. అది బంగారం, నువ్వు నేను చెప్పిన మాట కాదన్నావు కదా, ఏంటండి? అట్లా కాదు మళ్ళీ చెప్పాక కాదని కూడా చెప్తున్నా. ఏంటో చెప్పండి. అది ఇప్పుడు మనం వీడియోలో చూసాం కదా, అలాగా ఒకసారి ట్రై చేద్దామా? అంటే అది అంటే నా ఫ్రెండ్ని తీసుకొస్తాను, నువ్వు వాడితే ఎంజాయ్ చేస్తావు అంటే నేను మిమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తాను. బుద్ధుందండి అసలు మీకు? ఛీ! ఏం మాట్లాడుతున్నారు? అనుకుంటూనే ఉన్నాను ఇలాంటి వీడియోస్ చూసి మీరు చెడిపోతారని. అదే చేశారు. అసలు నన్ను ప్రేమించే కదా మీరు పెళ్లి చేసుకుంది. కానీ మీరు చేస్తున్న పనులు ఏంటండి? పరాయి మొగాడితో నన్ను అలా చేపిస్తూ మీరు కూర్చొని చూస్తారా? మరి మీరు ఇంత దిగజారిపోతారని నేను అస్సలు అనుకోలేదు. అలా కాదు బంగారం, మాకు ఎప్పటి నుంచి కోరిక ఉంది, ఇలా చేయాలని ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నారండి? మీకు తెలిసి మాట్లాడుతున్నారా అన్ని? తెలిసే మాట్లాడుతున్నాను కానీ నా వీడియోలు చూసి చూసి దాన్ని బాగా హిట్ అయిపోయా. నా కోసం ఒక్కసారి కాదు ఇంకొక్కసారి చెయ్యి. చిచి! ఏంటండి మీరు మాట్లాడేది? ఈ పని నేను చేయలేను. అసలు ఆ ఊహ కూడా నేను ఊహించుకోలేను. మిమ్మల్ని ముంగడు కూర్చోపెట్టుకొని చిచి నా వల్ల అది కాదండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే మళ్ళీ మళ్ళీ నువ్వే అడుగుతావు, అలాగే కావాలి. లేదండి నేను చేయలేను. సరే బంగారం, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్పు. నువ్వు చిన్నప్పటి నుంచి స్కూల్ లైఫ్లోనో కాలేజ్ లైఫ్లోనో బాయ్ ఫ్రెండ్ ఉండి వాడితోనూ లేకపోతే ఇంటి దగ్గర ఉంటాను ఎవరితో ఒకరితో ఒకసారి చేసి ఉంటావు కదా అలాగా. నేను చేయడం ఏంటండి? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా తయారయ్యారు, ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఎప్పుడు లేనిది ఏంటి వీళ్ళు ఈ మార్పు? అలా కాదే, ఇప్పుడు నువ్వు అలా చేసి ఉంటే అప్పుడు ఏదో చేసావు కదా, ఇప్పుడు అలా అనుకుని చెయ్యి. అప్పుడు నేను చేశానని నీకు ఎవరు చెప్పారు? నాకు ఇక్కడ బలంగా ఫిక్స్ అయిపోయింది, నాకు అలా నువ్వు అలా చెయ్యాలని నేను చూడాలి. చూడండి, మీరు నిజంగానే సరే మీరు చెప్పేది బాగుంది, నిజమే. కానీ నేను ఏ రోజు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పక్కింటోడు ఎదురింటోడు నేను ఇలాంటివి చేయలేదండి. పెళ్ళైన తర్వాత మీతోనే నేను చేసింది. ఇక మొదట కూడా నేను అలా అయితే నువ్వు నాకే సొంతం, నా కాదంటలేదు. నేను ఎవరితో చేయలేదు, నిన్ను తప్పితే వేరే ఆడదాన్ని నేను టచ్ చేయలేదు. కాకపోతే నా బాధ అర్థం చేసుకో, నా కోసం ఒక్కసారి చేయాలగా ప్లీజ్. లేదు, నా మాట విను. కాదు. ఒక్కసారి నేనే చెప్తున్నాను కదా, నేనే పర్మిషన్ ఇస్తున్నాను. ఏంటండి మీరు ఇచ్చేది? అసలు మీకు ఏమైంది? ఏంటి మీకు పిచ్చి పట్టిందా ఇలా చేస్తున్నారు? నాకు ఇష్టం లేదు అలా చేయడం. కొత్తగా మీకు ఏం చెప్పంటుకుంది? బంగారా అర్థం చేసుకో బంగారా, రోజు నైట్ నా మెంటల్ ఎక్కుతుంది, నరాలు పగిలిపోతున్నాయి. నా కోసం ఒక్కసారి కొట్టుకోవే ప్లీజ్. నా వల్ల కావట్లేదు, ఇంకో ఒక్కసారి కదా చేయమంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అవసరం అయితే కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ ఒక్కసారి ఒప్పుకోవే నా కోసం, నా వల్ల కావట్లేదు, ఉండలేకపోతున్నాను. ఒక్కసారి అలా చెయ్యి ప్లీజ్ ప్లీజ్. మీకు చెప్తే అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఈ పని నేను చేయలేను. మనం భార్య భర్తలమండి. బ్రోకర్ వేషాలు వేయకండి మీరు. చా
అసలు నేను రోజు తొందరగా పడుకోబెట్టి మీరు వెళ్ళి సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తుంటే ఏదో బిజినెస్ పని అనుకున్నాను. మీరు చూస్తుంది బూతులు అనమాట, ఫోన్లో బూతు బొమ్మలని చూస్తూ అందుకే ఇలా తయారయ్యారు. అసలు నేను ముందే గమనించి మిమ్మల్ని ఆపాల్సింది, ఇంతవరకు నాకు వచ్చేది కాదు. నా కర్మ అంతా. ఇదంతా మా పుట్టిట్లో చెప్తాను, అప్పుడు నీ పని చక్కగా అవుతుంది. ఇంకొకసారి ఇలా చేసావంటే విడాకులు ఇచ్చి వెళ్ళిపోతాను. ఛీ, ఏ పిల్లం ఒప్పుకుంటుంది ఇవన్నీ? బుజ్జి ఏ నా ఫ్రెండ్ కుమార్, కూర్చోరా, పరిచయం చేసుకో. మా వైఫ్ అండి. సికండి మళ్ళీ తీసుకోను. ఛీ, ఏంటండి ఇది? ప్లీజ్ నా కోసం ఒక్కసారి కుక్క వల్ల కావట్లేదు. నైట్ నిద్రపోతే మా అన్నీ పెరిగిపోతున్నాయి. ఒక్కసారి చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా కోసం ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్, నా వల్ల కావట్లేదు, చచ్చిపోయేదట. ఒక్కసారి ఓకే, అరే ఓకేరా. ఫుల్గా మామిడి పాలకోవరా, ఎంజాయ్. ఫీవరా? ఒళ్ళు మండిపోతుందా? పద బంగారం, హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ ఏమవుతుంది? ఏదైనా టాబ్లెట్ తెచ్చేయండి చాలు. అరే ఇంత జ్వరం ఉంది, టాబ్లెట్ ఉంటావు. లేదు బంగారం నీకు లేదు, నేను తట్టుకుంటా. ఎందుకు హాస్పిటల్కి వెళ్దాం పా. జాగ్రత్త. సరే బంగారం, నువ్వు ఎక్కడ ఉండు, డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వస్తాను, సరేనా? కూర్చోండి. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో హలో, ఏ మిస్టర్, చెప్పండి ప్రాబ్లం ఏంటి? సార్ మీరు అచ్చు నేను కళ్ళగానే యువకుల్లాగే ఉన్నారు సార్. నా కల్లో నా ఫ్రెండ్ క్యారెక్టర్ అచ్చం మీలాగే ఉంటుంది సార్. అయితే ఏంటి సార్ అది కొంచెం ఏమనుకోకండి సార్. నేను ఒక ఫ్యాంటసీలో బతుకుతున్నా సార్. ఈ ఫ్యాంటసీలో నా ఫ్రెండ్ అచ్చం మీలాగా ఉంటాడు. ఓకే. నా ఫ్రెండు మావిని అనుభవిస్తుంటే నేను తనివి తీరా చూసి ఆనందపడతాను సార్. వాట్ ఆర్ యు మ్యాన్? ఏంటి పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చావా? ఏమనుకున్నావు అసలు? నేను డాక్టర్నయ్యా. అలాగా సార్. నీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు, అదే కానీ నువ్వు పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నావు. అసలు నేను ప్రాబ్లం ఎవరిని చూడలేదు ఇప్పటివరకు. అలాగా సార్, చెప్పేదేనండి. మావిడి చాలా అందంగా ఉంటుంది సార్. మీరు చూస్తే వదిలిపెట్టరు. మీరు కాదన్నారు సార్. ఎలాక్కలా నేను తను ఒప్పిస్తాను, మీరు కూడా ఒప్పుకోండి సార్. నేను అలా చూడాలని నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ సార్. ప్లీజ్ సార్, నన్ను కొంచెం అర్థం చేసుకోండి సార్. సరేనయ్యా, నువ్వు చెప్తుంది ఓకే. దీనికి మీ ఆవిడ ఒప్పుకుంటుందా? సార్ ప్లీజ్ సార్ ఒప్పుకోండి సార్. చూడండి ఓకే, మీ ప్రాబ్లం అర్థమవుతుంది, కానీ నేను మిమ్మల్ని ట్రీట్మెంట్ చేయలేను. వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అవ్వండి. వద్దు, నన్ను వదిలేండి. అలాగా సార్, ఒక్క నిమిషం సార్. ఏంటయ్యా? మా ఆవిడ ఫోటో సార్, చూడండి. ఏంటి? చూసారా సార్, మా ఆవిడని చూడండి, మీకు కోరిక కలిగింది కదా, అది చెప్తున్నాం సార్. చాలా బాగుంటుంది. నా కోసం ఒప్పుకోండి సార్, ప్లీజ్ సార్. నా బాగా అర్థం చేసుకోండి సార్. ఒకసారి ఇంకోసారి చూపించు. ఇక్కడే బయట ఉంది సార్, ఇప్పుడే పిలిపిస్తాను. ఓకేనా? సరే, మరి మీ ఆవిడ దీనికి ఒప్పుకుంటుందా? అంటే సార్ తను కన్విన్స్ అవ్వదు. కొంచెం మనం ప్లాన్ చేసి నేను చెప్పినట్టు చేస్తే మనం కన్విన్స్ చేయొచ్చు.
అవునా? ఆ, మరి ఎలా ప్లాన్ చేద్దాం? ఓకేనా సార్? డన్ డన్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే తీసుకున్నాం సార్. ఓకే ఓకే. డాక్టర్తో మాట్లాడాను, రమ్మన్నాను, రావాలా చిన్నగా. జాగ్రత్త జాగ్రత్త. కూర్చో. చెప్పండి. మా మిస్సెస్ సార్ ఓకే ఫుల్ ఫీవర్తో బాగా ఇబ్బంది పడుతుంది. చెప్పాను కదా మీకు, ఓకే. మంచిగా చూడండి సార్. సరే, ఫీవర్తో పాటు ఏమున్నా తగ్గించేస్తాను. ఓకే సార్. సరే, మీరు కాసేపు బయటకు వెళ్ళండి, నేను మాట్లాడాల్సింది చాలా ఉంది. ఓకే సార్. అంటే తను ఏదో చేస్తారు కదా టెస్ట్లు అయ్యి, నన్ను బయటకు వెళ్ళమన్నా నేను వెళ్తాను. చూడమ్మా, డాక్టర్ ఉండేటప్పుడు అన్నీ షేర్ చేసుకోవాలి. మీ హస్బెండ్ని కాసేపు బయటకు పంపించు, మీతో కొంచెం మాట్లాడాలి, సరేనా? నువ్వు వెళ్ళబ్బాయి. చాలా మంచిగా చూస్తాను. సరే, ఏదన్నా కానీ స్కానింగ్ ఏదన్నా కానీ మంచిగా చూడొచ్చు, సరేనా? హస్బెండ్ కదండి, ఉండొచ్చు. సరే అండి, ట్రీట్మెంట్ లేదా? అది చెప్పాను, ఆయన అపాయింట్మెంట్ ఫస్ట్ ఆయన మంచిగా చూస్తారు. ఆయన చెయ్యి వాస్తే మంచిది, వస్తావా? ఓకేనా? ఏం కాదు, మంచిగా టెస్ట్ అయ్యి మంచిగా చూపించుకొని ఏం కాదు, సరేనా? సరే సార్. ఓకే. పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? అవునా? బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కొంగు ఒకసారి తీయమ్మా, నేను డాక్టర్నే, చెకప్ చేయాలి. పర్లేదండి, అలాగే చేయండి. చూడండి, మీకు లంగ్స్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అన్ని చెకప్లకి మీరు అనుగుణంగా ఉంటేనే నేను చేయగలను. కొంచెం నాకు సహకరించండి. డాక్టర్ దగ్గర అన్నీ విడమర్చి ఉండాలి. ఇలా మూసుకుంటే కుదరదు కదా. తీయండి. చూడండి, బాడీ అంతా చెక్ చేయాలి, సరేనా? బంగారం, నా కళ నెరవేరుతుంది. ఏంటిదంతా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? బంగారం, నేను కళ్ళు ఏదైతే ఊహించుకున్నానో అచ్చం ఇలాగే జరుగుతుంది. మీరు ఇలాగే చేయండి. ఈ ఒక్కసారి బంగారం కాదన్నా. ఏంటన్నా మాట్లాడేది? పిచ్చి పట్టిందా నీకు? మారుతావు అని ఇన్ని రోజులు చూశాను, కానీ మొత్తానికి ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ఏం పడతావురా నువ్వు? ఆ బూత బొమ్మని చూసి అదే నిజం అనుకుని అదే చేయాలనుకుంటున్నావు. ఇంత మంచి కాపురం మనది, ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం. ఆ బుద్ధి లేకుండా ఆ పిచ్చి పడితే బూతుకు పోతున్నాను.
ఏమయ్యా నువ్వు డాక్టర్వా? ఇంత మంచి వృత్తిలో ఉండి ఏంటయ్యే పిచ్చి వేషాలు? వాడేదో బూతు బొమ్మలు చూసి పిచ్చెక్కి గర్రెక్కి నీ దగ్గరకు వస్తే నువ్వు కూడా అదే చేస్తావా? డాక్టర్గా వాడికి 4 మంచి మాటలు చెప్పడము, అప్పటికి పిచ్చి కుదరకపోతే వేరే డాక్టర్ దగ్గర పంపించడము ఇలాంటివి చేయాలి. కానీ నువ్వు కూడా నా అందరినీ చూసి ఆడదాని మీద అలా ఆశపడి చిచ్చి, నీతో మాట్లాడి కూడా వేస్ట్. సరే డాక్టర్ వృత్తికే కలంతం తెచ్చావు నువ్వు. చిచి చిచి, ఏం వెదవలరా మీరు? వాడికి తోడు నువ్వు ఒకటి అయ్యావు. ఇలా ఎంతమంది ఉన్నారో ఏమో ఇంత బయటపడకుండా. చిచి, మిమ్మల్ని చూస్తే నా అసహ్యం వేస్తుంది. డాక్టర్ ఎదవా, నీ పైశాచిక ఆనందంతో నా వృత్తికే కలంకం తెచ్చారా? ఛీ, ఏం మనిషిరా నువ్వు? అయినా అంత మంచి భార్య పట్టుకుని ఇలాంటి పైశాచిక ఆనందానికి లోపడతావేంట్రా? పోరా, పోయి వీళ్ళు ఎక్కడ చావు. నీళ్ళంటే భూమికి భారంగా. ఛీ, చెప్తా, నా లైఫ్ లో నీళ్ళంటే చూడలేదురా. వెళ్ళి చావు, ఎక్కడ వెళ్ళి చావు. నా భార్య చాలా మంచి, నా భార్య చాలా మంచి. చూశారుగా ఫ్రెండ్స్, పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకోవడం అంటే ఇదే. ఎక్కడో మొబైల్లో వింత వింత కథలు, వింత వింత పోకట్లు ఏవో చూసి అవి నిజమనుకొని ఆ భ్రమలో బతికి అలాంటి అనుభూతి పొందాలనుకోవడం ఎంత తప్పో. ఆ తప్పులో తను ఏం చేస్తున్నాడో మర్చిపోయాడు. తన సొంత భార్యనే ఇలా ఊహించుకోవడం ఎంతవరకు అసలు మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. అది కావడానికి కారణం ఎవరు? కేవలం మొబైల్లో ఇలాంటివి చూసి మనసు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఊహించుకోవడం, ఆ ఊహల్లో బతకడం ఎంత తప్పో మీరు చూశారుగా. ఆఖరికి తన భార్య తనకు కాకుండా పోయింది. ఎంతో ప్రేమగా ఉంటున్న తన భార్య తనకు కాకుండా పోయింది. ఇలాంటి జరగకూడదని, ఇలాంటి వాటికి బానిసలుగా కాకూడదనే ఈ మెసేజ్తో మీ చిల్ గైస్ టీమ్.